విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మెథడాలజీ పుస్తకంలో 3వ యూనిట్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు. ఇది చాలా కీలకమైనటువంటిది. కారణం ఏంటంటే దీని నుంచి చాలా బిట్లు గత డిఎస్సీలు అడుగుతూ వచ్చాడు. అలాగే ఎక్కువగా అప్లై చేసి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చాలదన్నట్టుగా ఒక్కొక్కసారి ఈ అనుభవాల శంకువులో ఉన్నటువంటి వరుస క్రమాన్ని కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. దీన్ని మనం నేర్చుకోవాలంటే చాలా పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. మొదట మనం ప్రాథమిక అవగాహన చేసుకోవాలి. అనుభవాల శంకువు అనే టాపిక్లోకి వెళ్ళే ముందు మొదట మనం గమనించుకుంటే మనం ఏదైనా నేర్చుకోవడం అనేటువంటిది ప్రధానంగా 3 మార్గాల ద్వారా నేర్చుకుంటాం. అందులో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే వినడం ద్వారా నేర్చుకోవటం. అంటే చాలా వరకు మనం వినడం ద్వారా నేర్చుకుంటాం. వినడం ద్వారా. రెండోది ఏంటంటే చూడటం ద్వారా నేర్చుకుంటాం. చాలా అంశాలు కూడా భూమి ఎలా ఉంటుంది, లేకపోతే గ్రహాలు ఎలా ఉంటాయి అని బొమ్మలు చూసి నేర్చుకుంటాం. అలాగే మానవ శరీరంలో ఒక కిడ్నీ ఎలా ఉంటుంది, ఒక గుండెకాయ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం బొమ్మలు చూసి వాటిని చూసి నేర్చుకుంటాం. అంటే చూడటం ద్వారా మనం చాలా నేర్చుకుంటుంటాం. వినడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా మరొక రకంగా కూడా నేర్చుకుంటాం. అదే పాల్గొనడం ద్వారా. అంటే మనం అందులో ఇన్వాల్వ్ అవ్వటం అన్నమాట. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో ఆ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. పిల్లలు చూడండి, ఇంటి పక్కన జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. తమకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి వాళ్ళకు తెలియదు. కానీ తమ గ్రామంలో, తమ పట్టణాల్లో ఎలక్షన్ క్యాన్వసింగ్లో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాల్గొనడం, వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళటంతో ఓహో ఎలక్షన్ అంటే ఇలా ఉంటుందన్నమాట అనే విషయం వాళ్ళు తెలుసుకుంటారు. ఎలా తెలుసుకున్నారంటే పాల్గొనడం ద్వారా తెలుసుకున్నారు. అంటే ఇట్లాగా పాల్గొనడం ద్వారా ఎన్నో విషయాలు కూడా విద్యార్థులు అనేవాళ్ళు గ్రహిస్తారు. ఈవెన్ మనం కూడా గ్రహిస్తుంటాం. ఎప్పుడైతే మనం ఒక అంశంలో పాల్గొన్నామో ఆటోమేటిక్గా మనం దాన్ని నేర్చేసుకుంటాం అనమాట. అంటే ఇట్లాగ డివైడ్ చేసుకున్నప్పుడు, అంటే మనం నేర్చుకునేటువంటి అంశాలను ఇట్లా డివైడ్ చేసి ఆలోచించినప్పుడు చూడటం ద్వారా నేర్చుకుంటున్నాం, వినడం ద్వారా నేర్చుకుంటున్నాం, అలాగే పాల్గొనడం ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే వీటిని మనం ర్యాంకులు ఇవ్వాలంటే, వీటికి మనం పొందినటువంటి ఈ అనుభవాలకి, మనం నేర్చుకున్నటువంటి విషయాలకి మనం ర్యాంకులు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం ర్యాంకు అనేది ఆలోచిద్దాం. వినడం ద్వారా, చూడడం ద్వారా, పాల్గొనడం ద్వారా, ఈ 3 రకాల కృత్యాల ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నాం అనేది బేరీజ్ చేసుకుని ర్యాంకులు ఇవ్వాలంటే ఎట్లాగా ఒకసారి ఆలోచిద్దాం. మన చిన్నతనం నుంచి, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆలోచించుకుంటే ఎందరో ఉపాధ్యాయులు ఎన్నో పాఠ్యాంశాలు చెప్పారు మనకి. అవన్నీ కూడా మనం వినేసాం. మరి అన్ని పాఠాలు తూచా తప్పకుండా మీరు నాకు చెప్పేస్తారా? నేను మీకు చెప్పేస్తాను. అంటే వినడం ద్వారా మనం చాలా విషయాలు వదిలేస్తున్నాం, కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకోగలుగుతున్నాం. ఇక తర్వాత చూడడం ద్వారా కూడా మనం నేర్చుకుంటాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు మనం చూసి గ్రహించేవి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ విద్యా కాలాన్ని మనం తీసుకుంటే ఎన్నో విషయాలు మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం. వినడంతో పోలిస్తే ఖచ్చితంగా మనం చూసినవి బాగా గుర్తుంటాయి. మన చిన్నతనంలో ఏదైనా చూసినా మనకు బాగా గుర్తుంటుంది. ఓకే. ఇక తర్వాత పాల్గొనడం అంటే ఇన్వాల్వ్మెంట్. ఈ 2 గమనించినప్పుడు వినడం ద్వారా కానీ లేదా చూడడం ద్వారా కానీ, ఈ 2 చూసినప్పుడు వినే విషయంలోనూ నువ్వు స్తబ్దంగా ఉంటావు, చూసే విషయంలో కూడా స్తబ్దంగానే ఉంటావు. ఎందుకంటే వినేటప్పుడు ఎవడో మాట్లాడుతుంటాడు, నువ్వు వింటూ ఉంటావు. చూసేటప్పుడు ఎవడో చూపిస్తూ ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు. వాడికి అక్కడ పని ఏం లేదు, అలాగా బుద్ధ విగ్రహంలాగా కూర్చుంటాడు. కానీ ఇక్కడ పాల్గొనడం అనే విషయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూర్చున్నవాడు ఏం చేస్తాడు, లేచి టక నడుచుకుంటూ కార్యక్రమంలో పాల్గొంటాడు. అంటే బాడీ యాక్టివేట్ అవుతుంది అన్నమాట అక్కడ. మరి ఇలా నేర్చుకున్నది మన ర్యాంకులు ఇస్తే దేనికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం? దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్లో చదివాం కదా, ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం కదా, ఎన్నో పాఠాలు ఉపాధ్యాయులు బోధించేశారు కదా, ఇవన్నీ అనుభవాలే మనకి.
అలాంటి అనుభవాలన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి మీరు. మీకు ఎన్ని గుర్తున్నాయి? నాకు గుర్తున్నది ఒకటి చెప్పన. మా ఉపాధ్యాయుడు మమ్మల్ని ఒకసారి మా ఊరు అవతల ఉన్నటువంటి ఒక చారిత్రక కట్టడం బౌద్ధ స్తూపం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది నాకు బాగా గుర్తు. అలాగే ఇంకోటి చెప్పన, నాకు బాగా గుర్తున్నది, చిన్నతనంలో ఉపాధ్యాయుడు నా చేత ఒక పద్యాన్ని అందరి ముందు పాడింపజేశాడు. ఇప్పటికీ గుర్తుంది నాకు ఆ పద్యం. ఎచ్చట నుండి రాక ఇటకు, ఎచ్చట నుండి రాక ఇటకు, ఎల్లరున్ సుకులే కదా, యశోభాక్షులు నీదు అన్నలు భవ్య మనస్కులు చక్కగనున్నవారే. అలా వాడాం అనమాట. అరే ఏదో అది తప్పులుంటే ఉండవచ్చు కానీ ఇప్పటికీ గుర్తుంది. కారణం ఏంటంటే నేను అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ని వేసుకుని నేను పాల్గొన్నాను కాబట్టి. ఇది కూడా చాలదు అన్నట్టుగా మమ్మల్ని అందరిని ఒకసారి రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్ కర్మాగారానికి, అక్కడ ఉన్నటువంటి కోకోకోలా ఫ్యాక్టరీకి, అక్కడ ఉన్నటువంటి సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియానికి తీసుకువెళ్ళారు. దీంతో పాటుగా మరొకటి గుర్తున్నది, మా సైన్స్ ఉపాధ్యాయుడు కప్ప యొక్క బాడీ స్ట్రక్చరు, లోన్ ఉండేటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయి అది ప్రాక్టికల్గా చూపించడం కోసం కప్పను తీసుకురమ్మన్నాడు. నేను నా ఫ్రెండ్ కలిసి మొత్తం మా ఊరంతా నెతికి, పక్క ఊర్లో కూడా నెతికి, మొత్తానికి ఇంత కప్పను పట్టుకొచ్చి ఇస్తే ఆయన అడ్డంగా కోసి అందులో ఉన్నటువంటి విభాగాలు మాకు చూపించాడు. ఇది కూడా మాకు చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే కప్పను మేమే వేటాడి పట్టుకుని పాఠశాలకు తీసుకొచ్చాం అనమాట. ఇవి బాగా గుర్తున్నటువంటి విషయాలు ఇవి. ఈ 4 ఎందుకు గుర్తున్నాయని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఈ 4 వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను పాల్గొన్నాను. కప్పను వెతుకు పట్టడంలో నేను నా ఫ్రెండ్ పాఠశాల వదిలేసి 2 రోజులు తిరిగాం, శుభ్రంగా హాయిగా తిరిగాం అనమాట. ఒకరోజు కప్పను వెతకాం, ఇంకో రోజు మా ఎంజాయ్మెంట్ మాది. సరే అది పక్కన పెడితే, రెండోది పద్యం పాఠంలో కానీ అది నేర్చుకోవడంలో కానీ నేను స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేర్చుకున్నాను. అలాగే మూడోది పిక్నిక్కి వెళ్ళటం, అక్కడ విషయాలు చూడటం, అక్కడ నేను పాల్గొన్నాను, ఎందుకంటే స్కూల్ వదిలేసి బయటకు పోయాను కాబట్టి. అట్లా ఏ అనుభవం మనం తీసుకున్నా మనం బాగా ఇన్వాల్వ్ అయ్యేంటిదే, మనం బాగా ఇన్వాల్వ్ అయ్యిందే మనకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు మన ర్యాంకులు ఇస్తే మీరు కూడా అలా ఒక్కసారి చూడండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు పొందినటువంటి అనుభవాలన్నీ ఒక్కసారి బేరీజ్ చేసుకోండి. అందులో ఎన్ని గుర్తుంటే ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ లిస్ట్ అవుట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అందులో పాల్గొన్నవి మాత్రమే బాగా గుర్తుంటాయి, మిగతావన్నీ కూడా తక్కువగా గుర్తుంటాయి. మా సార్లు చెప్పేటువంటి చాలా అంశాలు కూడా తక్కువగా గుర్తున్నాయి. ఎన్నో కథలు చెప్పేవారు చిన్నప్పుడు. కథలు ఉన్నాయంటే చాలా ఆసక్తిగా ఆ రోజు అంతా కూర్చొని బాగా వినేటోళ్ళు. కానీ ఇప్పటికీ ఆ కథ చెప్పమంటే కొంచెం తడబాటు అవుతూ ఉంటుంది. అంటే ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు మనం పొందేటువంటి అనుభవాలు వినడం ద్వారా, చూడడం ద్వారా, పాల్గొనడం ద్వారా, ఇలా పాల్గొనడం ద్వారా వచ్చినటువంటి అనుభవాలే మనకి ఎక్కువ. మరి దీన్ని ర్యాంకులు ఇచ్చాం. ఫస్ట్ ర్యాంక్ దీనికి ఇచ్చాం, సెకండ్ ర్యాంక్ చూడడానికి ఇచ్చాం, థర్డ్ ర్యాంక్ వినడానికి ఇచ్చాం. నేనైతే అఫ్కోర్స్ మీరైనా అలాగే ఇస్తారు, ఎవరైనా అలాగే ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ పాల్గొనడానికి, సెకండ్ ర్యాంక్ చూడడానికి, థర్డ్ ర్యాంక్ వినడానికి. మరి దీన్ని మనం ఒక పిరమిడ్లో పొందుపరచాలంటే చూద్దాం. పిరమిడ్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇలా ఉందంటే చూడండి, కింద మట్టం చాలా ఎక్కువగా ఉంది, పైకి వెళ్ళి కొద్దీ కూడా దీని షేప్ తగ్గిపోయింది. అంటే కింద ఏదైతే ఉన్నదో ఇది ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అంటే మనకి ఎక్కువగా ఏది ఉన్నది ఇక్కడ, ఫస్ట్ ప్లేస్ ఏమి ఇచ్చాం మనం, పాల్గొనడానికి ఇచ్చాం. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అది ఫస్ట్ అన్నమాట, ఎక్కువగా మనకు బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత చూడడానికి, ఆ తర్వాత వినడానికి. అంటే పైకి వెళ్ళి కొద్ది కూడా వినేది మనం చాలా తక్కువగా గ్రహిస్తాం కాబట్టి దాని షేప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీరు కూడా మీ జీవితంలో పొందిన అనుభవాలను, విద్యా జీవితంలో పొందిన అనుభవాలను మనం కనుక ఒక కోణాకారంలో వేసుకుని ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతే ఇట్లాగ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇదంతా కూడా ఎవరు చెప్పారు? ఇది మనకి ఎడ్గర్ డేల్ ఆయన అనుభవాల శంకు రూపంలో మనం పొందుతున్న అనుభవాలన్నిటికీ ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్ళి ఒక చక్కటి పుస్తకాన్ని కూడా రాసాడు ఆయన. ఏంటంటే ఆ పుస్తకం పేరు ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అని పుస్తకంలో ఈ విషయాన్ని అతను రాశాడు. అదే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలాగే అభ్యసన పిరమిడ్ అనమాట. సరే చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. దీని ప్రకారం అంటే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడ్గర్ డేల్ ప్రకారం ఆలోచించినప్పుడు మనం పాల్గొనడం ద్వారా అంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటాం. అది దిగువ మట్టంలో అతను పెట్టడం జరిగింది. లెర్నింగ్ బై డూయింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక చూడడం ద్వారా అనేది లెర్నింగ్ బై అబ్జర్వేషన్,
అంటే మన అబ్జర్వేషన్ ద్వారా, అంటే చూడటం అంటే ఒక రకంగా అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్ చేయడం ద్వారా మనం ఎక్కువ నేర్చుకుంటాం. అలాగే లెర్నింగ్ త్రూ అబ్స్ట్రాక్షన్, అంటే వినడం ద్వారా, సంగ్రహించడం ద్వారా మనం ఎక్కువగా నేర్చుకుంటాం. అంటే ఇట్లాగా ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ ఎడ్గర్ డేల్ చక్కగా ఒక పిరమిడ్ ఆకారంలో విద్యార్థులు పొందేటువంటి అనుభవాలను, విద్యార్థులు కాదు మనం పొందేటువంటి అన్ని అనుభవాలను కూడా ఒక షేప్లో తీసుకురావడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది, ఒక విద్యా రంగంలో దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉన్నది అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని గురించి వివరంగా నేర్చుకుని అందులో ఉండే ప్రతి స్టెప్ను మనం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. ఆ అంశాలు ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం రండి. చాలాసార్లు పోటీ పరీక్షల్లో అనుభవాల శంకులో ఉండేటువంటి వరుస క్రమాన్ని అడుగుతూ ఉంటాడు. అందుకనే మీకు ఒక కోడ్ చెప్తాను, స్క్రీన్ మీద కనపడుతుంది కదా, చూడండి. మీరు కూడా అనేసేయండి నోట్లో. ప్రసన్న ప్రక్షే ప్రచారి దృశ్య, ప్రసన్న ప్రక్షే ప్రచారి దృశ్య, ప్రచన ప్రక్షే ప్రచారి దృశ్య. ఇది మంత్రం అన్నమాట. రోజుకి ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్ట్ మీకు రావటం ఖాయం. ఇదే మంత్రాన్ని నేను జపించాను, ఈరోజు మీ ముందున్నాను. ఓకేనా? ఈ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో మొత్తం సోపానాలు ఎన్ని అని కనుక అడిగితే 10 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి వచ్చేది ఏంటి? ప్రసన్న ప్ర అంటే చూడండి అక్కడ ప్రత్యక్ష అనుభవాలు, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఇది ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో కిందకి ఇచ్చేసాడు అనమాట. అంటే దీని ప్రకారం ఈ అనుభవాలు అనేటువంటి ఎక్కువగా గుర్తుంటవి, ఎక్కువ కాలం ఉంటాయి, ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఎప్పుడైతే మనం ఒక విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవి ఉంటామో, ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో, ఏ విషయాన్ని మనం ఇన్వాల్వ్ అయి నేర్చుకుంటామో, ఏ విషయాన్ని మనం అన్ని అవయవాలు ఉపయోగించి, అన్ని జ్ఞానేంద్రియాలు ఉపయోగించి మనం నేర్చుకుంటామో అది మనకి బాగా గుర్తుంటుంది. అంటే మనం చూడాలి, మనం వినాలి, వీటితో పాటుగా మనం చెయ్యాలి, మన చేతులు ఉపయోగించాలి, మన కాళ్ళు ఉపయోగించాలి. మొత్తం మన ఫిజికల్గా మన బాడీ మొత్తం, అంటే మనస వాచ అన్ని రకాలుగా కూడా, ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా కూడా మన అందులో పాల్గొనాలన్నమాట. అలాంటి అనుభవాలు మనకు ఎక్కువ కాలం గుర్తుంటవి. అలా వచ్చినటువంటి అనుభవాలే ఎక్కువగా మనకి విషయ జ్ఞానాన్ని ఇస్తాయి అనే ఉద్దేశంతో అతడు వీటిని ఎక్కడ తీసుకొచ్చాడంటే కిందకి తీసుకొచ్చాడు. అంటే ఇలా ఎక్కువ నేర్చుకుంటాం కాబట్టి ఇంచుమించుగా మనం నేర్చుకునే అంశాలు బాగా గుర్తుండాలంటే ఇలా ఇన్వాల్వ్మెంట్ అయి బాగా మనం చేసినట్లయితే 90% వరకు కూడా ఆ విషయాన్ని మనం మర్చిపోము, లైఫ్ లాంగ్ మనకు గుర్తుంది. ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే మనం చూడడానికి వీలుంటుంది, మనం రుచి చూడడానికి వీలుంటుంది, మనం ముట్టుకోవడానికి వీలుంటుంది, మనం పట్టుకోవడానికి కూడా వీలుంటుంది అనమాట. ఇలా ఉండేటువంటి అనుభవాలే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. అంటే విద్యార్థుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు విద్యార్థికి మనం ఇచ్చేటువంటి అనుభవాలు, మనం అందించేటువంటి కృత్యాలు కానీ ఇతరత్ర అంశాలను కూడా అందులో విద్యార్థులు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మొదటే చెప్పాను కదా, అప్పుడు వాళ్ళు చూస్తారు, చూసిన దాన్ని పట్టుకుంటారు, పట్టుకున్న దాన్ని రుచి చూస్తారు. కొన్ని రుచి చూడడం ద్వారా కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అన్నమాట. అంటే ఇలాగ చూడడానికి, పట్టుకోవడానికి, రుచి చూడడానికి, వాసన చూడటానికి, పరీక్షించడానికి వీలుండేటువంటి అన్ని రకాల అనుభవాలే ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అన్నమాట. దీని ప్రకారం ఉపాధ్యాయుడు ఏం చేయాలి? మన ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు గురించి నేర్చుకున్నప్పుడు అందులో మొదటి స్టెప్లో మనం ఇది గ్రహించేసాం. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిస్తే కనుక అది లెర్నింగ్ ప్రాసెస్లో దిగువ మట్టంలో ఉంటుంది. ఇది అద్భుతంగా విద్యార్థికి బాగా గుర్తు ఉంటుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు మనం అటువంటి అనుభవాలు కల్పించాలి. అంటే విద్యార్థి అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అనుభవాలు మనం కల్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 6వ తరగతి పిల్లవాడికి పంచాయతీ సిస్టమ్ గురించి పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ పంచాయతీ గురించి తరగతి గదిలో చెప్పకుండా విద్యార్థులందరినీ కూడా పంచాయతీ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడించి అక్కడ ఉండేటువంటి అన్ని అంశాలు కూడా, అక్కడ ఉండేటువంటి రికార్డ్స్ని అన్నిటిని కూడా చూపించి వాళ్ళు పట్టుకుని ముట్టుకుని వాటిని అన్నిటిని కూడా దులిపి ఆ రికార్డుని పరిశీలించడం, లేదా అక్కడ ఉండేటువంటి పరికరాలను పట్టుకోవడం, ఇవన్నీ కనుక చేసినట్లయితే, అటువంటి అనుభవాలు కల్పించినట్లయితే అది ప్రత్యక్ష ప్రయోజనాత్మక
అనుభవాలు అవుతుంది. అలాగే మన సోషల్ స్టడీస్ ల్యాబ్లోకి విద్యార్థులను తీసుకెళ్ళి ఆ ల్యాబ్లో ఉన్నటువంటి పరికరాలను వాటిని చూడడానికి, వాటిని ముట్టుకోవడానికి, వాటిని బయటికి తీసి పెట్టడానికి, దాంతోపాటుగా వాసన చూడటానికి, అవసరమైతే నాలుగుతో ఇలా నాగడానికి కూడా మనం అవకాశం కల్పించినట్లయితే, దట్ మీన్స్ రుచి చూడడానికి కూడా అవకాశం కల్పించినట్లయితే అప్పుడు వాడికి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు మనం కల్పించినట్లు అవుతుంది అనమాట. అంటే ఇదంతా ఎందుకు అంటే విద్యార్థికి అది బాగా గుర్తుంటుంది, ఎక్కువ అనుభవాలు అనేది ఇస్తుంది అనమాట. ఇక మన మంత్రంలో రెండోది ప్రసన్న సా అంటే ఇక్కడ ఏంటి, సవరించిన అనుభవాలు. సవరించిన అనుభవాలు అంటే ఏంటి అంటే కొంచెం మార్పులు చేర్పులు చేసేటువంటివి అనమాట. అంటే అన్ని సందర్భాల్లో మనం వాస్తవ అంశాన్ని మనం చూపించలేము. అప్పుడు మనం సవరించినటువంటి అనుభవాల ద్వారా విషయాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పాలి, ఇదేదో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిస్తే బాగుంటుందని ర్యాకెట్ వేసుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళేసారి ముట్టుకు రండి అంటే సెట్ అవుతుందా? అవ్వదు కదా. అలాగే అగ్నిపర్వతం గురించి చెప్పాలనుకున్నాం, అగ్నిపర్వతం ఎలా ఉన్నది చెప్పడం కోసం చక్కగా అగ్నిపర్వతం ఉద్భేదనం చెందినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూడండి అని చెప్పి దాన్ని ఒకసారి లావా బయటకు వస్తుంది కదా, దాన్ని చేతుడు తీసుకుంటారు అని చెప్తే ఎలా ఉంటుంది? కుదరదు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, కల్పిత అనుభవాలను కల్పించాలి. ఒక నమూనాను ఒక మోడల్ను మనం చూపించాలి. ఒక గ్రామం గురించి మనం పాఠం చెప్తున్నాం, మనకు చాలా గ్రామాల గురించి పాఠాలు ఉంటాయి. ఎక్కడి నుంచి మొదలెడితే మన కోనవారం నుంచి మొదలెడితే హివారే బజార్ వరకు చాలా పాఠాలు గ్రామాలు మనకు కనపడుతుంటాయి 6th నుంచి 10th వరకు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ గ్రామాల దగ్గరికి మనం వెళ్ళలేం కదా. హివారే బజార్ ఎక్కడో మహారాష్ట్రలో ఉంది, ఒకసారి చూసి వద్దామంటే సెట్ అవుతుందా? అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి, మన యొక్క స్కూల్లోనే ఒక ఆ హివారే బజార్ గ్రామ నమూనాను మనం తయారు చేయించాలి. అక్కడ కొండలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎక్కడ ఉన్నవి, అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర అంశాలు ఎక్కడెక్కడ ఉన్నవి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఎక్కడ ఉన్నవి, అక్కడ ఏం జరిగింది అనేది హివారే బజార్ గ్రామాన్ని మనం చక్కగా ఒక మోడల్ మనం తయారు చేయించవచ్చు. అలా తయారు చేసి కనుక చూపించినట్లయితే అది కల్పిత అనుభవం అవుతుంది. దీనే సవరించిన అనుభవం అంటాం. ఇట్లా మనం చాలా మోడల్స్ మనం తయారు చేయించవచ్చు. అగ్నిపర్వతం గురించి చెప్పేటప్పుడు అగ్నిపర్వతం మోడల్ని మనం ప్రజెంటేషన్ చేయించి చక్కగా అందులోంచి లావా వచ్చేటట్లుగా మనం చేసినట్లయితే విద్యార్థి అది బాగా నేర్చుకుంటాడు. అది కల్పిత అనుభవం అవుతుంది అనమాట. దీన్నే సవరించినటువంటి అనుభవాలు అంటారు. మన మంత్రంలో మూడంశం ఏంటి, ప్రసన్న. నాటకాల్లో పాల్గొనడం, నాటకీకరణ. ఇదే పాత్ర పోషణ అవ్వచ్చు, లేదా రోల్ ప్లే అంటాం మనం. అలాగే నాటకీకరణ అనొచ్చు, స్కిట్లు ప్రదర్శించడం. ఇట్లాగా ఏదైనా ఒక అంశాన్ని మనం అభినయంతో ప్రదర్శన చేసేదే ఇక్కడ నాటకీకరణ, నాటకాల్లో పాల్గొనడం అనమాట. అంటే విద్యార్థి ఇక్కడ నాటకాల్లో పాల్గొంటాడు. నేను మొదట ఒక పద్యంలో పాడాను, అక్కడ ఒక పాత్ర నేను పోషించాను, అది నేను పాల్గొన్నాను. అలాగే మనకు ఉండేటువంటి సోషల్ స్టడీస్లో చాలా అంశాలు మనం ఈ నాటకీకరణలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల చేత చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం INC మీటింగ్ పెట్టాలనుకున్నాం, దాని గురించి చెప్పాలి. ఒక మీటింగ్ని కండక్ట్ చేయొచ్చు. అందులో ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వచ్చు. ఏవో హ్యూమ్ పాత్రను ఒకరికి, దాదాబాయి నౌరోజీ పాత్రను మరొకరికి, సురేంద్రనాథ్ బెనర్జీ పాత్రని మరొకరికి, ఇలాగా కొన్ని ఒక 4-5 లేకపోతే 10 క్యారెక్టర్లు మనం తీసుకుని చిన్న చిన్న డైలాగులు ఇచ్చి ఒక డయాస్ ఏర్పాటు చేసి బోర్డు వెనకాల 1885 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అని రాసి విద్యార్థులు మనం ఒక యాక్టింగ్ మనం చేయించినట్లయితే ఆ సమావేశాన్ని మనం తిరిగి మళ్ళీ విద్యార్థుల చేత ప్రదర్శింపజేయచ్చు. ఇలాగా నాటకీకరణ చేయడం ద్వారా విద్యార్థులు అంశాన్ని బాగా నేర్చుకుంటారు. అలాగే అల్లూరి సీతారామరాజు గురించి, కొమరం భీమ్ గురించి మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి. సంఘ సంస్కర్తలైనటువంటి అంబేద్కర్ గురించి, జ్యోతిరావు పూలే గురించి, అలాగే సావిత్రిబాయి పూలే గురించి, దాంతోపాటుగా కందుకూరి వీరేశలింగం పంతులు, ఇలా చెప్పుకుంటే చాలామంది సంఘ సంస్కర్తలు, స్వతంత్ర ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళల్లో కొన్ని క్యారెక్టర్స్ని మనం తీసుకుని చక్కగా రోల్ ప్లే కనుక చేయించినట్లయితే ఒక అల్లూరి సీతారామరాజులా, ఒక ఛత్రపతి శివాజీలాగా, ఒక అంబేద్కర్లాగా, ఒక గాంధీలాగా విద్యార్థులు ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొని మాట్లాడటం ద్వారా విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, బాగా నేర్చుకుంటారు. అభ్యాసం పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఎంత చెప్పినా కొంతమంది విద్యార్థులు రియాక్ట్ కావరు. కానీ ఇలాంటి అంశాలు కనుక చేయించినట్లయితే వెంటనే విద్యార్థులు ఆ సబ్జెక్టుకి ఆకర్షితులు అవుతారు. ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన వాళ్ళకు వస్తుంది. ఈ 3 స్టెప్స్లో అంటే ప్రసన్న అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, సవరించిన అనుభవాలు, దాంతోపాటుగా నాటకాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా విద్యార్థులు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ కనపడుతుంటుంది. అంటే స్వయంగా విద్యార్థులు అందులో పాల్గొంటారు అనమాట.
పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు. అందుకే ఈ పిరమిడ్లో ఈ 3 అంశాలను కూడా దిగువలో పెట్టడం జరిగింది. అంటే ఎక్కువ గ్రహిస్తారు కాబట్టి అతను దిగువలో పెట్టాడు. ఈ తర్వాత వచ్చేటువంటి అనుభవాలు ఏమిటి? ప్రసన్న, ప్రక్షే, ప్రా అంటే ఇక్కడ ప్రదర్శనలు, డెమాన్స్ట్రేషన్ అంటారు. ఈ డెమాన్స్ట్రేషన్ అనేది ఎవరిస్తారంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఇస్తాడు డెమాన్స్ట్రేషన్. నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు, మీరు వింటున్నారు. నేను చూపిస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఇదనమాట. అంటే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది ఉపాధ్యాయుడు ఇక్కడ ఇస్తాడు, ప్రదర్శన ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రదర్శనని విద్యార్థులు చూసి నేర్చుకుంటూ ఉంటారు. మనం ఒక ల్యాబ్కి వెళ్ళామనుకో, ఒక సైన్స్ ల్యాబ్కి వెళ్ళాం, లేదా ఒక సోషల్ ల్యాబ్కి వెళ్ళాం అనుకో, మన ప్రయోగాలు విద్యార్థులు అందరి చేత చేయించలేం కదా, సాధారణంగా ఎక్కడ జరగదు కదా. అందుకని ఉపాధ్యాయుడు అదొకటి ఇదొకటి ఇలా తీసి, ఇదిగో నేను ఇందులో ఇది కలుపుతున్నాను, ఇందులో ఇది కలుపుతున్నాను, చూడండి పొంగు వచ్చింది చూడండి అంటాడు. ఈ కెమికల్ ఆ కెమికల్ కలుపుతాను చూడండి, ఇలా గెలకొట్టి అక్కడ పెడతా ఉంటాడు. అప్పుడు విద్యార్థులందరూ అవి చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక డెమాన్స్ట్రేషన్. లేదా మనమే ఒక గ్లోబ్నో లేకపోతే ఇంకొక నమూనాను తీసుకొని, ఇదిగోండి భూమి ఇలా తిరుగుతుంది చూడండి ఇలా, లేదా ఒక పటాన్ని తీసుకుని ఇది ఇలా చూడండి అని మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఉంటాం. మన డెమాన్స్ట్రేషన్ అనేక వస్తువులు మనం ఉపయోగించుకోవచ్చు, ఇస్తూ ఉంటాం. కానీ విద్యార్థి వాటిని ఏం చేస్తారంటే చక్కగా చూసి నేర్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రదర్శనలు ఇస్తూ ఉన్నప్పుడు అవసరమైతే విద్యార్థులు కూడా ఆ ప్రదర్శనలు చూస్తూ కొన్ని కృత్యాలు కూడా వాళ్ళు కూడా నిర్వహించవచ్చు. అంటే మనం ఒక ప్రయోగాన్ని చేసేటప్పుడు కానీ కొన్ని అంశాలు చూపించేటప్పుడు 2-3 పిల్లల దగ్గరికి రమ్మంటాం. అది చూడండిరా, ఇది చూడండి, ఇది మీరు కలపండి, ఇది పట్టుకో, అది నువ్వు తీసుకురా అంటాం. అలాగే కొంతమంది విద్యార్థులు కూడా అందులో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం చేసి దీన్ని అటుకెళ్ళి పైన పెట్టాడు అనమాట. ఎందుకంటే అందరు విద్యార్థులకి పాల్గొనే అవకాశం రాదు ఎక్కడ ఈ డెమాన్స్ట్రేషన్లో. ఎందుకంటే ఎక్కువగా ఉపాధ్యాయుడు ఇస్తాడు, లేదా కొద్దిమంది విద్యార్థులు మాత్రం ఇస్తారు. అందువల్ల దీనివల్ల పొందేటువంటి అభ్యాస అనుభవాలు ఈ దిగువన పొందేటువంటి అభ్యాస అనుభవాలతో తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని అటుకెళ్ళి 4వ ప్లేస్లో పడేశాడు. ఏంటది? ఈ యొక్క ప్రదర్శనలు. ప్రదర్శనల తర్వాత వచ్చేటువంటి మరొక అంశం ఏంటి? ప్రసన్న, ప్రక్షే. క్షే అంటే ఇక్కడ క్షేత్ర పర్యటనలు. అదేంటో చూద్దాం. క్షేత్ర పర్యటనలు అనే దాన్ని 5వ దాంట్లో పెట్టాడు. ప్రసన్న, ప్రక్షే కదా, 5వ నెంబర్లో ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే ఇతను చెప్పిన దాని ప్రకారం మనం ఆలోచించినట్లయితే క్షేత్ర పర్యటనకు విద్యార్థులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా విషయాన్ని వాళ్ళు ఇతరులు చేసేది, ఇతరులు చూపించేది చూసి నేర్చుకుంటూ ఉంటారు. మనం ఏదైనా ఒక చారిత్రక కట్టడం దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక గైడో లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు, లేదా మన ఉపాధ్యాయుడు గైడ్గా వ్యవహరించి, ఇదిగో ఇది బుద్ధుడు తిరిగినటువంటి ప్రాంతము, ఇదిగో ఇది అశోకుడు కట్టినటువంటి కట్టడాలు, అదిగో అది గోల్కొండ, ఇక్కడే మన యొక్క రామదాసుని బంధించారా, ఇదిగో ఇది అది, ఇదిగో చార్మినార్ ఇది అంటాడు. అంటే ఒకరు చెప్తూ ఉంటే విద్యార్థులు క్షేత్ర పర్యటనలో ఉన్నా కూడా వాళ్ళు చూసి ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ క్షేత్ర పర్యటనలో విద్యార్థి ఒక ప్రేక్షకుడు మాదిరిగా ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. అంటే క్షేత్ర పర్యటనలో స్వయంగా అతడు పాల్గొన్నా కూడా ఒక ప్రేక్షకుడు మాదిరిగా ఉంటారు. మనం క్షేత్ర పర్యటనకు వెళ్తాం, ఉపాధ్యాయులు తీసుకువెళ్ళినప్పుడు క్షేత్ర పర్యటనకు మనం వెళ్తాం. మీరు వెళ్ళి ఉంటారు, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మనం అక్కడ విషయాన్ని ఎవరో ఒకరు చెబుతూ ఉంటే చూసి నేర్చుకుంటాం. మా సార్ ఏం చెప్పాడు, ఇదిగో పేపర్ మిల్ ఇదిరా, ఇది ఇలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్, ఇది కాటన్ గారు కట్టినటువంటి ఆనకట్టరా, ఇది కాటన్ మ్యూజియం, ఇందులో ఉండేటువంటి వస్తువులు ఇవిగా అని చూపించారు. ఒకరు చూపిస్తూ ఉంటారు, ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు, మనం నేర్చుకుంటూ ఉంటాం. అందుకనే ఈ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ఇతడు దాన్ని ఎక్కడ పెట్టాడు? 5వ ప్లేస్లో పెట్టాడు అనమాట. అంటే క్షేత్ర పర్యటనలో విద్యార్థి ఒక ప్రేక్షకుడు మాదిరిగానే ఉంటున్నాడు తప్ప స్వయంగా అతడు పాల్గొనడం అనేటువంటిది చాలా తక్కువ అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పెట్టాడు అనమాట. అంటే 5లో ఉంది కదని తక్కువేం కాదు, కింద నుంచి 5 అంటే పైనుంచి చూసినప్పుడు 5 అంటే ఇక్కడ మనం చాలా గొప్ప విషయంగా నేర్చుకోవాలన్నమాట. అంటే క్షేత్ర పర్యటన ద్వారా కూడా విద్యార్థి గ్రహించేది కూడా ఎక్కువగా ఉంటుంది. టాప్ 5లోనే ఇది ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించండి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో 5 సోపానాలు మీరు నేర్చుకున్నారు. మరొక 5 సోపానాలు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళే ముందు మీకు అందరికి ఒక చిన్న విషయం. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వారికి ఆన్లైన్ పరీక్షలు కూడా జరుగుతున్నవి. వాటిని కానీ మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనపడేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని మీరు ఫాలో అవ్వండి. అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. ఆ తర్వాత 6వది ఏంటంటే ప్రదర్శితాలు, అంటే ఎగ్జిబిషన్స్ అనమాట. ఇందాకది ప్రదర్శనలు,
అవేంటి? డెమాన్స్ట్రేషన్, మనం ప్రదర్శన ఇవ్వడం. ఎగ్జిబిట్స్ అంటే చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి మనకి. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 రూములు ఉంటాయి. ఆ రూముల్లో అన్ని రకాల వస్తువులు పెడతా ఉంటారు, అన్ని రకాల పరికరాలు అక్కడ పెడతారు. ప్రాచీన కాలంలో వాడినటువంటివి ఉండవచ్చు, లేదా సైన్స్కి సంబంధించినవి ఉండవచ్చు, లేదా చారిత్రక అంశాలకు సంబంధించి ఉండవచ్చు, రకరకాల అంశాలకు సంబంధించి ఉంటాయి. ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా చేతులు వెనకాల పెట్టుకుని ఆ వస్తువులన్నింటినీ కూడా ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం ఎగ్జిబిషన్స్లో. ఈ ఎగ్జిబిషన్స్లో ఏం చేస్తారు అంటే విద్యార్థులు ఎగ్జిబిషన్లో పాల్గొంటూ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా వాళ్ళు పరిశీలించుకొని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ అనేటువంటిది వీళ్ళు నిర్వహించేది కాదు, ఎవరో నిర్వహించారు అక్కడ. సమ్ ఎక్స్ అనే వ్యక్తి, సమ్ వై అనే వ్యక్తి, సమ్ జెడ్ అనే వ్యక్తి. విద్యార్థులు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆ విషయాలు చూసి నేర్చుకుంటారనమాట. ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. పాఠశాల నుంచి విద్యార్థులందరినీ కూడా ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి పరికరాలను, అక్కడ ఉన్నటువంటి ప్రయోగాలను, అక్కడ జరిగేటువంటి తతంగాలు చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు, కాదనట్లేదు. అయితే ఇక్కడ విద్యార్థులకు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. అయితే సైన్స్లో జరిగేటువంటి ఎగ్జిబిషన్స్లో కొంతమంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనవచ్చు. అంటే ఆ ఎగ్జిబిషన్స్ అన్నీ వాళ్ళు స్వయంగా పాల్గొని చేసినవే. కానీ 90% విద్యార్థులు అందరూ కూడా ఇతర స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళని చూస్తారు. అంటే సగటు మనం చూసినప్పుడు ఏమవుతుంది? ఈ పిరమిడ్ ఆకారంలో దీన్ని 6వ ప్లేస్లో పెట్టడానికి అదే కారణం అనమాట. 90% మంది కేవలం వాటిని పరిశీలిస్తూ నేర్చుకుంటారు తప్ప స్వయంగా పాల్గొనరు. ఒక 10 మంది విద్యార్థులు ఏదో ఒక ప్రయోగాన్ని, ఏదో ఒక వస్తువును, ఏదో ఒక నమూనాను తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తారు. వాళ్ళకి అది ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక ప్రదర్శితాల్లో, ఒక ఎగ్జిబిషన్స్లో విద్యార్థి స్వయంగా పాల్గొంటే అది వాడికి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవమే. కానీ ఒక ప్రేక్షకుడి లెక్క పాల్గొంటే అది వాడికి ప్రదర్శన, కేవలం ప్రదర్శన మాత్రమే. అప్పుడు వాడి ర్యాంక్ 6లో ఉంటుంది. అదే అతడు స్వయంగా చేస్తే అతడు ర్యాంక్ 1లో ఉంటుంది. ఇది ఇక్కడ లాజిక్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అదొకటి ఉంది ఇక్కడ. అంటే ఒక ప్రయోగాన్ని నీకు నువ్వుగా చేసి అక్కడ ప్రదర్శన చేస్తే అది నువ్వు ర్యాంక్ 1లో ఉంటావు. ఎవరో చేసిన ప్రయోగాన్ని నువ్వు ఎగ్జిబిషన్లో చూస్తే అప్పుడు నీ ర్యాంక్ 6లో ఉంటుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒక ప్రేక్షకుడు లెక్క చూసావు అనమాట. అది ప్రసన, ప్రక్షే, ప్రచారి, అనేది మనం చూసాం ప్రదర్శితాలని. ప్రచారి చాలా మనం ఏం చూడాలి అంటే ఇక్కడ చలనచిత్రాలు, చలించేటువంటి చిత్రాలు, సినిమాలు అనమాట. దీన్ని 7వ ర్యాంకులో పెట్టాడు. సినిమాలు ఎప్పుడు ఏడుస్తాను ఉంటాయి అని గుర్తుపెట్టుకుని మీరు చలనచిత్రాలు 7వ ర్యాంక్ అనుకోండి. అంటే ఈ పిరమిడ్లో బాగా టాప్కి వెళ్ళిపోయింది అనమాట. ఇది చలనచిత్రాలు, చలించేటువంటి చిత్రాలు అనమాట. చలనచిత్రాలు అనేటువంటివి సాధారణంగా మనకి సమయాన్ని ఆదా చేస్తాయి. ఎన్నో విషయాలను చాలా సింపుల్గా మనం చెప్పేయచ్చు అనమాట. ఎందుకంటే చలనచిత్రాల్లో మనకి చారిత్రకమైనటువంటి అంశాలు చెప్పచ్చు, ఒక చలనచిత్రాన్ని ఉపయోగించేటి ఒక రాజకీయపరమైన అంశాన్ని చెప్పచ్చు, ఒక చలనచిత్రం ద్వారా మనం చక్కగా జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు మనం చెప్పచ్చు. ఇప్పుడు హిమాలయాల గురించి చెప్పాలన్నా, ఒక అగ్నిపర్వత ఉద్భేదనం గురించి చెప్పాలన్నా ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పించడం కానీ, లేదా ఒక ప్రయోజనాత్మకంగా ఒక ప్రయోగాన్ని చేసి వివరించడం కానీ, లేదా ఒక నాటకీకరణ రూపంలో అగ్నిపర్వత ఉద్భేదనం జరిగినప్పుడు జరిగేటువంటి గందరగోళ పరిస్థితిని వివరించడం కానీ, ఒక ఎగ్జిబిట్ చేయడం కానీ, ఇవన్నీ కష్టం, చాలా సమయం పడుతుంది. కానీ చక్కగా కొన్ని రకాల వీడియోస్ని మనం తీసుకుని నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఒక చలనచిత్రాన్ని అగ్నిపర్వతం అని పెట్టి, అగ్నిపర్వత ఉద్భేదనం అని పెట్టి మనం ఆ యొక్క క్లిప్పింగ్స్ని ఉపయోగించి చక్కగా చేసి చూపించేస్తే చాలా సులభంగా విద్యార్థి అర్థం చేసుకుంటాడు. ఒక జలియన్ వాలాబాగ్ దుర్ఘటన గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు చలనచిత్రాలు చాలా చిత్రాలు ఉన్నాయి దాని మీద. భగత్ సింగ్ స్టోరీ మీద వచ్చినటువంటి చాలా చిత్రాలు ఆ సంఘటనను చాలా చక్కగా చూపించారు. దాన్ని మనం తీసుకుని అది మనం తరగతి గదిలో మనం ఉపయోగించుకుంటే చక్కగా ప్రాజెక్టులోనో, టీవీలోనో, లేకపోతే మనకు ఉండేటువంటి కంప్యూటర్లోనో అదేసి మనం చూపిస్తే విద్యార్థి చాలా విషయాన్ని గ్రహించేస్తాడు ఈజీగా. అయితే ఇక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడు? కేవలం చూసి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ తను ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరో తయారు చేసినటువంటి చలనచిత్రాన్ని ఇతడు కేవలం ఒక ప్రేక్షకుల లెక్క చూసి నేర్చుకుంటున్నాడు. మన సినిమా హాల్లో ఎలాగైతే కూర్చుని విషయాన్ని నేర్చుకుంటామో, సినిమాని ఎట్లా చూస్తామో అదే మాదిరిగా విద్యార్థి తరగతి గదిలో ఆ చలనచిత్రాన్ని చూసి విషయాన్ని గ్రహిస్తాడు. అందుకని దీన్ని ఏం చేశాడు? స్టూడెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి పైన ఎక్కడో పెట్టాడు, 7లో పెట్టాడు అనమాట అతను. ఓకే,
ఇక తర్వాత మంత్రం చూడండి, ప్రసన్న ప్రక్షే ప్రచారి దృశ్య. చా అయిపోయింది. తర్వాత ఏంటి, రి. రి అంటే ఇక్కడ రికార్డింగ్స్ అంటే ఇందులో మీకు అంటే 8లో మీకు 3 వస్తాయన్నమాట. ఒకటి రికార్డింగ్స్, రేడియో, నిశ్చల చిత్రాలు. రికార్డింగ్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆడియో చక్కగా మనం రికార్డ్ చేసి వినిపించడం. గాంధీ ప్రసంగాన్ని చక్కగా రికార్డ్ చేసి వినిపించడం, అటువంటి రికార్డ్స్. అలాగే హిట్లర్ ప్రసంగాన్ని, అలాగే అంబేద్కర్ ప్రసంగాన్ని, అలాగే వివిధ జాతీయ నాయకులు లేదా నరేంద్ర మోడీ యొక్క ప్రసంగాన్ని, మన ముఖ్యమంత్రి యొక్క ప్రసంగాన్ని, ఇలాంటివన్నీ కూడా మనం రికార్డ్ చేసి చక్కగా టేప్ రికార్డు ద్వారా కానీ, లేదా మనకు ఉండేటువంటి సెల్ ఫోన్ ద్వారా కానీ, లేదా మన పాఠశాలలో ఉండేటువంటి ఇతరత్ర ఆడియో పరికరాల ద్వారా వినిపించడమే రికార్డింగ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏ అవయవానికి ఎక్కువ పని నడుతుంది అనమాట, చెవికే. మిగతా చూసేది ఏమి ఉండదు రికార్డింగ్స్లో. రికార్డింగ్ అంటే మనం పాటలు వింటూ ఉంటాం, చెవే కదా పని చేస్తుంది, అదనమాట. ఆ తర్వాత రేడియో పాఠాలు ఉంటాయి. రేడియో పాఠాలు కూడా అంటే రేడియో చెప్పేటువంటి పాఠ్యాంశాలు, రేడియో ఉండే పాఠాలు కూడా విద్యార్థులు చక్కగా విని నేర్చుకుంటారు. దాంతోపాటుగా నిశ్చల చిత్రాలు అంటే ఏంటి అంటే ఫోటోలు అనమాట. మనం గాంధీ గారి ఫోటోని తగిలిస్తాం, అంబేద్కర్ ఫోటోని తగిలిస్తాం, ఒక ఛత్రపతి శివాజీ ఫోటోలు తగిలించి చెప్పచ్చు, లేదు ఒక జ్యోతిరావు పూలే ఫోటో తగిలించి చెప్పచ్చు. ఇలాగ మనకు ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు, అలాగే మనకు ఉన్నటువంటి చారిత్రక పురుషులు, వీళ్ళందరి యొక్క ఫోటోగ్రాఫ్స్ని మనం ఉపయోగించుకోవటమే ఏంటనమాట, అది నిశ్చల చిత్రాలు. అలాంటివి ఉపయోగించి చెప్పడం అనమాట. అంటే ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో చక్కగా గాంధీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి వినిపించాడు అనుకో, ఒక రేడియోలోనో లేకపోతే ఒక టేప్ రికార్డర్లో వినిపిస్తే విద్యార్థులు ఏం చేస్తారు, దాన్ని చక్కగా ఆలకించి నేర్చుకుంటారు. లేదా ఆ రోజు రేడియోలో వస్తున్నటువంటి పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు తరగతి గదిలో పెడితే విద్యార్థులందరూ కూడా దాన్ని ఆలకించి నేర్చుకుంటారు. అలాగే ఉపాధ్యాయుడు తరగతి గదిలో గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి గాంధీజీ గారి గురించి చెప్తే విద్యార్థులు ఆ పటాన్ని చూసి ఉపాధ్యాయుడు చెప్పే విషయాలు వింటూ నేర్చుకుంటారు. అంటే ఇదంతా కూడా మన పూర్వం నుంచి ఉన్నదే. అయితే దీని ద్వారా పొందేటువంటి అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే దాన్ని తీసుకెళ్ళి 8లో పెట్టాడు. ఏ ఉపాధ్యాయుడు అయితే ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడో ఆ ఉపాధ్యాయుడు యొక్క పాఠం విద్యార్థులకు పెద్దగా ఉపయోగపడదు అన్నమాట. అందుకని పైన పెట్టాడు అనమాట తీసుకెళ్ళి. ఇక తర్వాత ప్రశ్న ప్రక్షే ప్రచారి దృశ్య చివరిలో మనం 2 ఉన్నాయి, ఇంకా 8 అయిపోయింది. తర్వాత 9వది దృశ్య అంటే ఇక్కడ దృశ్యోపకరణాలు, వాటి గురించి ఒకసారి చూద్దాం. దృశ్య చిహ్నాలు, సంకేతాలు అంటే ఒక దృశ్యానికి మనం ఉపయోగించేటువంటి సంకేతాలు అంటే పటాలు అన్నమాట. ఖండాల గురించి చెప్పాలంటే ఖండాలను అంతా మనం తీసుకురాలేం కదా, చక్కగా ఒక పటంలో మనం ఇవి ఖండాలని చెప్పేస్తాం. ఒక గ్రామాన్ని మనం చిహ్నాలు ఉపయోగించి ఇది గ్రామం అంటాం. ఒక కాలువను మనం చిహ్నాల ద్వారా ఇది కాలువ అంటాం. అలాగే గ్రామాన్ని ఇలా చూపిస్తాం, ఒక చెట్టుని ఇలా చూపిస్తాం, ఒక మసీదుని ఇలా మనం చూపిస్తాం, అంటే ఒక దేవాలయాన్ని చూపిస్తాం. ఇలాగా అనేక మ్యాప్ల్లో మన చిహ్నాలు ఉపయోగిస్తాం. అంటే ఈ చిహ్నాలు ఉపయోగించి తయారు చేసినటువంటి పటాలు కానీ, గ్రాఫులు కానీ, చార్టులు కానీ, ఇవన్నీ కూడా ఏంటన్నమాట దృశ్య చిహ్నాలు, సంకేతాలు అవుతాయి. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడైనా 9లో పెట్టాడు. అంటే ఏ ఉపాధ్యాయుడైతే చక్కగా పటాల ద్వారా కానీ, గ్రాఫుల ద్వారా కానీ, చార్టుల ద్వారా కానీ చక్కగా పాఠ్యాంశాలు చెప్తున్నాడో, అంటే బోర్డుకు తగిలించి ఒక ప్రపంచ పటాన్ని ఇవిగో ఖండాలని, బోర్డుకు తగిలించి ఒక చార్ట్ని ఇదిగో ఇవి స్టెప్స్ అని, ఇలాగ ఎవడైతే చెప్తున్నాడో అతడు ద్వారా పొందేటువంటి అనుభవాలు ఎలాగుంటాయి అంటే పిరమిడ్లో చెప్తే అది పైన ఉంటుంది అన్నమాట. అంటే చాలా 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 తక్కువ అన్నమాట. ఓకే, చివరిది ఏంటనమాట, ఒకసారి మంత్రం చూడండి. ప్రసన్న ప్రక్షే ప్రచారి దృశ్య. సో లాస్ట్లో ఎస్ అనేటువంటి శబ్దం వచ్చింది, దృశ్యాలో ష, అది ఏంటో చూద్దాం. శబ్ద సంకేతాలు, చిహ్నాలు అనేటువంటివి మనం మాట్లాడే మాటలకు సంబంధించినవి అనమాట. అదొక మాట కావచ్చు, ఒక భావం కావచ్చు. ఒక మాట అంటే ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి ప్రసంగాలు అనమాట. ఉపన్యాస పద్ధతిలో మనం పాఠం చెప్తున్నాం అనుకో, ఇంకా అదంతే, అది ఒక శబ్ద సంకేతమే, ఒక శబ్ద చిహ్నం అవుతుంది, అది ఒక మాట.
ఒక భావం గురించి మనం చెప్తున్నాం అనుకో, భావం అంటే ఒక అందం అదొక భావన, ఒక నిజాయితీ అదొక భావన, ఒక అవినీతి, ఇవన్నీ కూడా ఏంటి భావం. అలాగే సూత్రాలు, మనకు డిమాండ్ సూత్రం ఉంటుంది, సప్లై సూత్రం ఉంటుంది, ఇలాగ అనేక సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎలా చెప్తాం, ఓరల్గా చెప్పేస్తుంటాం. డిమాండ్ సూత్రం ఇది పెరిగితే అది తగ్గితే, అది తగ్గితే ఇది పెరుగుతుంది. సప్లై సూత్రం ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, అది పెరిగితే అది పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అంటే ఇదంతా ఏంటన్నమాట, శబ్ద సంకేతం. అంటే ఒక మాట, ఒక భావం, ఒక సూత్రం, ఒక తత్వ సిద్ధాంతం. మనకు తత్వశాస్త్రం చదివితే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. సామాజిక వడంబడిక సిద్ధాంతం, చాలా సిద్ధాంతాలు మనకున్నాయి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఎటువంటివి అన్నమాట, అవి శబ్ద సంకేతాలు అనమాట. అంటే ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, కేవలం మాటల రూపంలో వెళ్ళిపోతుంటుంది. ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడు, వింటూ ఉంటారు అనమాట విద్యార్థులు. అంటే ఇది ఏంటో ఏ పద్ధతి అనమాట, ఇది ఉపన్యాస పద్ధతి. అంటే ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ఒక ఉపన్యాస పద్ధతిని ఇలా చెప్పేటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, టాప్లో పెట్టాడు అనమాట. మీరు అనుకుంటారు అలాగే టాప్ అని, 10వ ప్లేస్ ఇచ్చాడు. టాప్ అంటే పైన పెట్టాడు అనమాట. అంటే దీని ద్వారా విద్యార్థి పొందేటువంటి అభ్యాస అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా విద్యార్థులారా, మీరు ఉపాధ్యాయులు అయిన తర్వాత ఇలాంటి ఉపన్యాస పద్ధతిలో కనుక పాఠాలు చెప్తే విద్యార్థి గ్రహించేది అక్కడ ఉంటుంది అన్నమాట, చాలా చాలా తక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇలాగా ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో విద్యార్థులు పొందేటువంటి అనుభవాలను అది చూడటం ద్వారా కానీ, పరిశీలన ద్వారా కానీ, లేదా పాల్గొనడం ద్వారా కానీ పొందేటువంటి అనుభవాలన్నిటిని కూడా చక్కగా ఒక పిరమిడ్ ఆకారంలో తీసుకొచ్చి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇతను చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం, ఈ అనుభవాల శంకు ప్రకారం ఏంటి దీని యొక్క ప్రాధాన్యత అనేది ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటున్నారు, ఆ తర్వాత పరిశీలన ద్వారా ఎక్కువగా నేర్చుకుంటున్నారు, బాగా తక్కువగా వినడం ద్వారా నేర్చుకుంటున్నారు అనే విషయం మనం గ్రహిస్తాం. ఇక్కడ విద్యార్థులు పాల్గొనడం ద్వారా, స్వయంగా పాల్గొనడం ద్వారా, ప్రసన్న అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మకంగా పాల్గొనటం, అలాగే సవరించిన అనుభవాలు, అలాగే నాటకాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది. అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ని కనుక చేయిస్తే ఆ అనుభవాలు అద్భుతంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే ఆ తర్వాత అంటే ఇవి సాధ్యపడనప్పుడు పరిశీలనాత్మకమైనటువంటి అనుభవాలు మనం కల్పించడం ద్వారా కూడా విద్యార్థులకు మంచి అభ్యాస అనుభవాలను మనం కల్పించవచ్చు అని చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఉపన్యాస పద్ధతిలో చెప్పకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఉపన్యాస పద్ధతి అనేటువంటిది బాగా చివరిని పెట్టాడు ఆయన. దాని ద్వారా పొందేటువంటి అభ్యాస అనుభవాలు చాలా తక్కువగా ఉంటవి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాం. ఓకేనా విద్యార్థులారా, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు గురించి నేను మరి చక్కగా వివరించానని భావిస్తున్నాను. మరి మీరు దీని మీద అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఎలా ఉంటాయి అని ఆలోచించుకుంటూ ఉండండి. అవి మీరు రాసేటువంటి ఆన్లైన్ పరీక్షల్లో వాటిని మీరు ఎదుర్కొందరు. ఓకేనా విద్యార్థులారా, బాయ్.